ప్రతి నెలలానే మేలో కూడా గ్యాస్ సిలిండర్ల ధరలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈసారి వాణిజ్య వినియోగ సిలిండర్ల ధరలు కొంచెం తగ్గడంతో వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. అయితే గృహ అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 1969కి తగ్గింది. గత నెలతో పోల్చితే 16.5 రూపాయలు తక్కువ. అదే 47.5 కేజీల సిలిండర్ 4198.50కి లభిస్తోంది. ఇది 41.5 తగ్గిన ధర. అయితే 14.2 కేజీల గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే 905గానే ఉంది. 5 కేజీల సిలిండర్ కూడా 335.5కే లభిస్తోంది. ఇక్కడ కూడా మార్పు లేదు. విజయవాడలో వాణిజ్య సిలిండర్ ధర మరింత తగ్గింది. 19 కేజీల సిలిండర్ ప్రస్తుతం 1921 రూపాయలకు అందుతోంది. ఇది ఏకంగా 44.5 తగ్గిందన్నమాట. 47.5 కేజీల సిలిండర్ 4800గా ఉంది. అంటే 110.5 తగ్గుదల. గృహ వినియోగ సిలిండర్ ధరల విషయానికి వస్తే 14.2 కేజీలది 877.5గా ఉంది. 5 కేజీలది 326కి లభిస్తోంది. ఇతర నగరాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఈ తగ్గుదల కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 15 రూపాయలు తగ్గి 1747కి చేరింది. కోల్కతాలో 1851, ముంబైలో 1699, చెన్నైలో 1906గా ఉంది. అయితే గృహ వినియోగ గ్యాస్ ధరల విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 853, కోల్కతాలో 879, ముంబైలో 852.50, చెన్నైలో 868.50కి 14.2 కేజీల సిలిండర్ లభిస్తోంది. గతంలో ఏప్రిల్ 8న ఈ ధరలు సవరించబడ్డాయి. అప్పట్లో ఒక్క సిలిండర్పై 50 రూపాయలు పెంచిన సంగతి గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 33 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లున్నాయి. అందులో 10.33 కోట్లు కనెక్షన్లు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద ఇవ్వబడ్డాయి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు ఒక్కో సిలిండర్పై గరిష్టంగా 300 వరకు సబ్సిడీ ఇస్తోంది. ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ సబ్సిడీ కోసం 11,100 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈసారి వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు కొంత ఊరట లభించినా గృహ వినియోగదారులు మాత్రం అంతే ధరల్ని భరించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. వచ్చే నెలలో గృహ వినియోగ సిలిండర్ ధరలు తగ్గేనా అనే ఆసక్తి మాత్రం వినియోగదారుల్లో ఉంది.